methodical, deliberate, intentional, and purposeful. ఈ వీడియోలో అమ్మాయి ఎందుకు ఏడుస్తుందో తెలుసా? వాళ్ళ బాయ్ ఫ్రెండ్ని తనే చంపేసినందుకు. నెట్ఫ్లిక్స్లో రీసెంట్గా రిలీజ్ అయిన ద క్రాష్ డాక్యుమెంటరీ వెనుకున్న రియల్ క్రైమ్ స్టోరీ ఏంటి? 2022లో ఓహియోలో 17 ఏళ్ల మెకెన్జీ షిరిలా అనే అమ్మాయి తన టొయోటా క్యామ్రీ కార్ని ఏకంగా 97 mph స్పీడ్తో తీసుకెళ్లి ఒక గోడకు బలంగా గుద్దింది. అండ్ ఈ కార్ క్రాష్లో కార్లో ఉన్న ఆమె బాయ్ ఫ్రెండ్ డామినిక్ అండ్ అతని క్లోజ్ ఫ్రెండ్ డేవెన్ ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. కానీ డ్రైవ్ చేసిన మెకెన్జీ మాత్రం కొన్ని గాయాలతో బ్రతికిపోయింది. ఫస్ట్ పోలీసులు దీన్ని ఒక నార్మల్ యాక్సిడెంట్ అనుకున్నారు, కానీ ఇన్వెస్టిగేట్ చేశాక అసలు నిజం బయటపడింది. ఆ కార్లో ఉన్న బ్లాక్ బాక్స్ డేటాని చెక్ చేస్తే యాక్సిడెంట్ జరగడానికి 4.6 seconds ముందు వరకు ఆమె అసలు బ్రేక్ వేయలేదు. పైగా యాక్సలరేటర్ని ఫుల్గా ప్రెస్ చేసింది. అంతేకాదు, వాళ్ళిద్దరి మధ్యన టాక్సిక్ రిలేషన్షిప్ గొడవలు అండ్ నేను ఈ కార్ని ఇప్పుడు క్రాష్ చేస్తానని ఆమె గతంలో బెదిరించిన సాక్ష్యాలను ప్రాసిక్యూటర్ కోర్టులో సబ్మిట్ చేశారు. దీంతో జడ్జ్ నాన్సీ రూసో ఈమెని హెల్ ఆన్ వీల్స్ అని పిలుస్తా ఇది పక్కా ప్లాన్ ప్రకారం చేసిన డబుల్ తేల్చేశారు. అండ్ 2023లో కోర్టు ఈమెకి 15 సంవత్సరాలు జైలు శిక్ష వేసింది. ప్రజెంట్ 21 ఏళ్ల వయసున్న మెకెన్జీ మ్యార్స్విల్లీలో ఒక జైల్లో శిక్ష అనుభవిస్తుంది. రీసెంట్గా 2026లో ఆమె పెట్టుకున్న అప్పీల్ని కూడా కోర్టు క్లియర్గా రిజెక్ట్ చేసింది. ఇప్పుడు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అయ్యిందంటే మనం యాక్సిడెంట్ అయ్యింది ఎంత అబద్ధం అని చెప్పినా కార్లో ఉండే బ్లాక్ బాక్స్ డేటా కూడా మన మూమెంట్స్ని పక్కాగా రికార్డ్ చేస్తుంది అనమాట. సో రిలేషన్షిప్లో ఉండే టాక్సిక్ బిహేవియర్ ప్రాణాల మీదకి తెస్తుందని ఈ ఇన్సిడెంట్ మనకి ప్రూవ్ చేస్తుంది. ఇంటెలిజెంట్ మైండ్స్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.